నమస్తే అండి. ఇప్పటిదాకా మనం వీడియో ఎడిటింగ్‌లో రకాలు చూసామన్నమాట. కొన్ని వీడియో ఎడిటింగ్స్ అయితే డేస్ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ మూవీ తీసుకుంటే చాలా రోజులే పడుతుందన్నమాట. కానీ ఇది ఏఐ యుగం. ఏఐ ప్రవేశించిన రంగం లేదు. అలాగే ఏఐ ఎడిటింగ్‌లో కూడా ఏఐని యూజ్ చేసి ఎడిటింగ్ అనేది ఇంత ఎఫెక్టివ్‌గా, ఎంత ప్రిసైజ్డ్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా మనం చేయగలమో ఇవాళ మనం చూడబోతున్నాము. క్వాలిటీ థాట్స్ నుండి జయప్రకాష్ గారు ఉన్నారు మనతో ఇవాళ. ఈజ్ అ ట్రైనర్ దేర్. విఎఫ్ఎక్స్ 3D ఏఐలో ఎలా చేస్తామో మనం ఇవాళ చూద్దాం. ఎలా అండి? హాయ్. వెరీ న్యూ కాన్సెప్ట్. ఏఐ ఇంకా న్యూ కాన్సెప్ట్. అందరికి సింక్ ఇన్ అవ్వడం చాలా టైం పడుతుంది. ఈవెన్ మెడికల్లో కూడా ఎంటర్ అయిపోయింది, మెడికల్ ఫీల్డ్లో కూడా. అండ్ టెక్నికల్ ఫీల్డ్ ఇక్కడికి రావాల్సిందే, యూస్ చేయాల్సిందే తప్పదు కాబట్టి. సో పీపుల్ ఆర్ నౌ రెడీ టు లెర్న్ దట్. బట్ ఎడిటింగ్ వచ్చేసరికి హౌ ఎఫెక్టివ్ ఈజ్ ఏఐ? ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు మనం? ఓకే, సో ఎడిటింగ్ వచ్చేసరికి AI చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ప్రజెంట్ జనరేషన్లో. సో ప్రజెంట్ ఎలా ఉందంటే అందరికి సర్టన్ ఐడియా ఉంటుంది. సో ఐడియాని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసుకొని అవుట్పుట్ తీయాలంటే ఏ బాగా యూస్ చేసుకొని బాగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ ఉందనుకోండి, ఇంకా బాగా ఎన్హాన్స్ చేసుకొని దాన్ని మనం ఎడిటింగ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని రావచ్చు. సో దీంట్లో అలాగే ఉంటుంది, వీ హ్యావ్ గ్రాఫిక్ ఉంటుంది, అలాగే ఎడిటింగ్ ఉంటుంది, అలాగే 3D VFX ఉంటుంది. ఓకే, ఈ అన్ని జోనర్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ విత్ గ్రాఫిక్ డిజైనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పోస్టర్ డిజైన్ చేయాలి. సో నాకు ఐడియా ఉంది, నేను రఫ్గా సమ్వాట్ ఫార్మాట్ డిజైన్ చేశాను. దాన్ని మనం ఏఐలో పెట్టి ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏఐ ఎలా యూస్ అవుతుంది, రెఫరెన్స్ కింద యూస్ అవుతుంది. సో ఏఐని మనం ఒక రెఫరెన్స్ కింద తీసుకొని మనం ఇంకా మంచిగా అవుట్పుట్ అనేది క్రియేట్ చేసుకొని రావచ్చు. ఓకే, అలాగే ఏఐ విత్ వీడియో ఎడిటింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడియా ఉంది, ఒక స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ని రన్ చేశాను, దాన్ని యాజ్ ఇట్ ఈస్ వీడియో కింద కన్వర్ట్ చేసుకొని రావాలి. సో స్క్రిప్ట్ ఉన్నది, దాన్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేసుకొని ఓకే దాంతో మనం ఆడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అవన్నీ వీడియో ఎడిటింగ్లో బాగా యూస్ అవుతుంది. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ చేంజింగ్. ఓకే, వాయిస్ చేంజ్ అవ్వాలి, వీ హ్యావ్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి, CC క్యాప్షన్స్ ఎక్సెట్రా అవన్నిట్లో కూడా ఏఐ యూస్ చేసుకుని మనం బాగా వీడియో ఎడిటింగ్లో అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎగ్జాంపుల్ నార్మల్ ఒక స్క్రిప్ట్ ఇస్తే వీడియో జనరేట్ చేసి కూడా ఇచ్చేస్తుంది కదా ఏఐ. సో వీడియో ఆల్రెడీ నేను షూట్ చేసుకొచ్చి నాకు ఫుటేజ్ ఉంది, రా ఫుటేజ్ ఉంది. దీన్ని ఏఐతో ఎలాగంటే ప్రాపర్ మీరు అన్నారు ఇందాక ఒక వీడియో రెఫరెన్స్లు ఇచ్చేస్తుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఎన్హాన్స్ అంటే ఇప్పుడు నేను చేసిన దాన్ని ఇంకా బెస్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో ఇది చూస్ చేసుకోవడమా? అంటే చూస్ చేసుకుని మనకి ఐడియా ఇస్తుంది అనమాట. సో మనం ముందు మాట్లాడినట్టే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. సో మీకు యానిమే స్టైల్ కావాలా, ఇంకా అదర్ స్టైల్స్ కావాలా, సో దాన్ని బట్టి మనం యూస్ చేసుకొని రావచ్చు దీంట్లో. ఓకే, జస్ట్ మనకు ఐడియా ఇస్తుంది, ఐడియా బట్టి మనం ఇంకా మన బ్రెయిన్ యూస్ చేసి ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, ఇంకా అవుట్పుట్ ఇంకా బాగా వస్తుంది. ఓకే, మనం ఏం 50% చేసాం అనుకోండి, 100% అవుట్పుట్ ఇంకా బాగా వస్తుంది దాంట్లో. సో ఈ కోర్సు అంటే ఎన్ని మంత్స్ ఆఫ్ కోర్స్? అంటే జనరల్గా దీనిలో 3 పార్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ గ్రాఫిక్, వీడియో ఎడిటింగ్ అండ్ 3D and VFX. సో గ్రాఫిక్ డిజైన్ కానీ 2 months ఉంటుంది. సో దీంట్లో మనం కొన్ని టూల్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్, కరోల్ అనే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి మనం గ్రాఫిక్ డిజైన్లో యూస్ చేస్తాం. కమింగ్ టు వీడియో ఎడిటింగ్, సో దీంట్లో ఏంటంటే మనకి అడోబ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ DaVinci Resolve అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి వీడియో ఎడిటింగ్లో యూస్ అవుతాయి. అండ్ కమింగ్ టు 3D and VFX, ఇది చాలా పెద్దది అనమాట. ఇట్స్ టోటల్ మల్టీమీడియా మొత్తం దీంట్లో కవర్ అవుతుంది. సో దీంట్లో వీ హ్యావ్ మాయా అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, దట్ ఈస్ ఓన్లీ యూస్ ఫర్ డిజైన్ 3D. మన మూవీస్లో చూస్తుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ మూవీ అవ్వచ్చు, వాళ్ళందరూ యూస్ చేసి మాయా యూస్ చేసి అంత పెద్ద మూవీ తీయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో క్యారెక్టర్స్ అవ్వచ్చు, స్పెషల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. సో అలాంటి ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాలంటే వీ టు హ్యావ్ దిస్ టూల్స్. సో 3D అనేసరికి వీ హ్యావ్ మాయా, సబ్స్టెన్స్ పెయింటర్, ఇవన్నీ మనం టీచ్ చేస్తాం. అండ్ దెన్ VFX వచ్చేసరికి వీ హ్యావ్ న్యూక్, సిలోట్స్. సో ఇవన్నీ ప్రొడక్షన్ బేస్డ్ సాఫ్ట్వేర్స్, టోటల్ అన్ని ప్రొడక్షన్ బేస్డే. బట్ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి టోటల్ ఓన్లీ ప్రొడక్షన్లో మాత్రమే వాడతారు ఎక్కువ. సో ఇది మొత్తం ఎన్ని మంత్స్ పడుతుంది? ఇది ఒక 2 months ఉంటుంది. అండ్ గ్రాఫిక్ అనేది 2 months ఉంటుంది. అండ్ వీడియో ఎడిటింగ్ ఫర్ 4 months. అండ్ 3Dకి వచ్చేసరికి 3D and VFX వచ్చేసి మొత్తం 6 months ఉంటుంది. 1 year కోర్స్? 1 year ఆల్మోస్ట్. ఎడిటింగ్లో ఏఐ ఈ కాన్సెప్ట్ నేర్చుకొని కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వెళ్తే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్? వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, సో మీకు 3 parts ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో వీడియో ఎడిటింగ్, సో మన ఎగ్జాంపుల్ చూస్తున్నాం, ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి వీడియో ఎడిటర్ కావాల్సిందే. న్యూస్ ఛానల్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, మీ దగ్గర బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే దానికి ఎడిటర్ ఉండాల్సిందే. సో ఎవ్రీవేర్ మీరు డే టు నైట్ ఎక్కడ చూసినా సరే మనకి ఎక్కడ ఎడిటర్ ఉండాల్సిందే ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్ వీడియో, మీరు ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, మీ వీడియో మీరే ఎడిట్ చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన మీరు ఎడిటర్ ఉండాలి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టైం అనేది ఏదైనా తక్కువ అవుతుందా యూజింగ్ ఏ? అంటే అంతకుముందు అవర్స్ పట్టేది కెన్ బి, టైమింగ్ అనేది తక్కువ ఉండదు, మన అవుట్పుట్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి బాగా యూస్ చేసుకోవచ్చు అంతే. టైం అనేది అంతే ఉంటుంది. ఎస్, అదొక సెన్సే కదా దీంట్లో యాక్చువల్లీ. ఓకే, అంటే ఎందుకు ఏఐ యూజ్ వచ్చిందంటే ఇప్పుడు మనం అనేది మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి.
ఓకే, మనం ప్రాంప్ట్ బట్టి మనం ఒక ఐడియా డెవలప్ చేసుకొచ్చాం. దాన్ని ఇంకా వేరియస్ కింద మారిస్తే ఇంకా అవుట్పుట్ ఎలా వస్తుంది, అదే మనకు ఆప్షన్స్ ఇస్తుంది. దానిలో మనం సెలెక్ట్ చేసుకొని మన నచ్చిన అవుట్పుట్తో మనం యూస్ చేసుకుని దాన్ని ఓవరాల్గా క్లియర్గా మనం అవుట్పుట్ చేయొచ్చు. క్వాలిటీ థాట్లో ఇప్పుడు ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి? సో వీ గివ్ 100% ప్లేస్మెంట్ ఇస్తాం దీంట్లోని. నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ మేము చెప్పింది యాజ్ ఇట్ ఈస్ రోజు చేయడం, ప్రాక్టీస్ చేయడం, 100% అష్యూరెన్స్ ఇస్తాం దీంట్లో. అండ్ వీళ్ళు సర్టిఫికేషన్ ఉంటుంది, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్. ఇప్పుడు మీ దగ్గర స్టూడియో అలాంటివైనా ప్రొవైడ్ చేస్తారు? సో మా దగ్గర ఏంటంటే వీ హ్యావ్ స్టూడియో, సపరేట్ స్టూడియో కూడా ఉంది. సో దాంట్లో ఏంటంటే స్టూడెంట్సే వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ స్టూడియోతో మొత్తం రికార్డింగ్ చేసుకొని ఆ ఫుటేజ్నే మీరు ఎడిట్ చేసుకొని వాళ్ళ ప్రాక్టీస్ కింద అవుతుంది, అలాగే వాళ్ళకి ఇంటర్న్ కింద కూడా యూజ్ అవుతుంది. సో స్టూడియో సెటప్ ఉంటుంది, వాళ్ళే షూట్ చేసుకోవచ్చు, వాళ్ళే ఎడిట్ చేసుకోవచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. సో షూట్ చేసింది ఎలాగా మనం ఎడిట్ చేసుకోవాలి, సో లైవ్లో మొత్తం అంతా జరుగుతుంది. అంటే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యొచ్చు? ఇంటర్ అనే కాదు, సో 10th అయినా సరే, ఏజ్ లిమిట్ లేదు, అలాగే క్వాలిఫికేషన్ సంబంధం కూడా లేదు. సో 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదంటే పాస్ స్విచ్ అవుదాం, వి గో ఫర్ ఎడిటింగ్. ఎడిటింగ్ అనేది క్రియేటివ్ ఫీల్డ్, రైట్? సో దాంట్లో మనం కూడా ఒక లెగ్ పెడదాం అనుకుని యూ కెన్ గో విత్ ఇట్. ఎంఎన్సీస్లో ఆపర్చునిటీస్? యా, ఎంఎన్సీలో ఏదైనా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైనా సరే, ఎంఎన్సీ అయినా సరే మార్కెటింగ్ చేయాలి వాళ్ళ క్లయింట్స్ అంటే ఆబ్వియస్లీ మార్కెటింగ్ చేయాలి. సో మార్కెటింగ్ చేయాలంటే మెయిన్ సోర్స్ వీడియోస్. ఓకే, సో వీడియోస్ చేస్తాయి కదా, సో దానికి కావాల్సింది ఎడిటర్ ఆర్ ఎస్ గ్రాఫిక్ డిజైనర్ ఆర్ 3D ఆర్టిస్ట్. సో వీళ్ళందరూ కావాలంటే వీంట్లో దిస్. ఇఫ్ దే వాంట్ టు గో టు ఎంఎన్సీ సార్, కార్పొరేట్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఈ 1 year కోర్స్ తర్వాత, అంటే హౌ ఆర్ ద గోనా ప్లేస్? అంటే ఎంత బేసిక్ సాలరీతో వాళ్ళు ప్లేస్? బేసిక్ సాలరీ 20,000 to 25,000 ఉంటుంది స్టార్టింగ్ సాలరీస్ దీంట్లో. బట్ వెళ్తూ కొద్దీ, స్విచ్ అవుతున్న కొద్దీ వీళ్ళ హై కన్నా చాలా ఎక్కువ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది దీంట్లో. ఈవెన్ మూవీ సైడ్ కూడా? యా, మూవీ సైడ్లో కూడా వీ కెన్ గో. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్. ఇందాక చెప్పాను కదా, ప్రొడక్షన్ చెప్పి అదే మూవీస్ అనమాట. సో ఒక్కసారి కోర్సు గురించి మనం డీటెయిల్ మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్గా ఏం నేర్పించబోతున్నారు? అంటే ఎడిటింగ్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఫస్ట్ స్టేజ్లో ఏం నేర్పిస్తారు? సో ఫస్ట్ వచ్చి గ్రాఫిక్ డిజైన్. సో దానిలో మన 2 tools ఉంటాయి, ఒకటి ఫోటోషాప్ అండ్ ఇలిస్ట్రేటర్. సో ఫోటోషాప్లో ఏంటి, ఏదైనా డిజైన్ చేయడం, ఏదైనా ఇమేజ్కి రీటచ్ చేయడం, ఓకే, అదే డిజిటల్ పెయింటింగ్ చేయడం అనేది ఫోటోషాప్లో చేస్తాం. నెక్స్ట్ ఇలిస్ట్రేటర్, దట్ ఈస్ కంప్లీట్లీ గ్రాఫిక్ బేస్డ్ సాఫ్ట్వేర్. దాంట్లో ఓన్లీ మన లోగోస్ అలాంటి డిజైన్ చేసుకొస్తాం. ఓకే, దిస్ ఆల్ అబౌట్ గ్రాఫిక్ డిజైనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఎడిటింగ్. సో ఎడిటింగ్లో వచ్చేసి వీ హ్యావ్ ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ డెవెన్సీ. సో ప్రీమియర్కి వచ్చేసరికి దట్ ఈస్ ఓన్లీ యూస్ ఫర్ ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ మాత్రమే. ఓకే, సో ఆడియో వీడియో ఎడిటింగ్, కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, వాయిస్ వోకల్స్ చేంజ్ చేసుకోవచ్చు, సో అలా ఎక్సెట్రా అవన్నీ మనం వీ కెన్ డూ విత్ ఇన్ ప్రీమియర్. అండ్ దెన్ కమింగ్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రీమియర్లో మనం 50% చేసాం అనుకోండి, అదే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 100% చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ లింకే ఉంటాయి ప్రతి సాఫ్ట్వేర్. ఓకే, సో ప్రీమియర్లో ఓన్లీ ఆడియో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే మనం ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ టైటిల్స్ అవ్వచ్చు, మూవీ లోగోస్ అవ్వచ్చు, ఏమైనా నాకు స్పెషల్ ఎఫెక్ట్స్ కావాలనుకోండి, సో ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్ని వీ కెన్ గో విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే, అండ్ కమింగ్ టు డెవెన్సీ రిజాల్వ్. సో డెవెన్సీ రిజాల్వ్ ఏంటంటే ఓన్లీ యూస్ ఫర్ కలర్ గ్రేడింగ్. ఓకే, సో మనం రా ఫుటేజ్ షూట్ చేసేస్తాం, అది గ్రేష్గా ఉంటుంది, దానికి మన నచ్చినట్టు మన కలర్స్ తారంగా థీమ్ ఎలా మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన బాహుబలి మూవీ చూసాం అనుకోండి, ఒక కలర్స్లో ఉంటాయి. ఓకే, అలాగే సలార్ మూవీ చూస్తే ఒక కలర్స్లో ఉంటాయి. సో అది బేస్డ్ ఆన్ థీమ్ బట్టి మన కలర్స్ అన్ని కలర్ గ్రేడ్ చేసుకోవడం యూస్ చేసేదే డెవెన్సీ రిజాల్వ్. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు 3D అండ్ VFX. సో దీంట్లో 3D అనేది చెప్పాను ఆల్రెడీ, మాయా ఓన్లీ యూస్ ఫర్ క్రియేట్ 3D మోడల్స్, డిజైన్స్ అవ్వచ్చు, లోగోస్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో ఒక మూవీ మొత్తం బిల్డ్ చేసేచ్చు మనం వితౌట్ ఆడియో అండ్ వీడియో. సో అది మాయా. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు సిలోట్ అండ్ న్యూక్, అది అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం మూవీస్ చూస్తాం, మూవీస్ షూట్ చేసినప్పుడు మనకి ఒక పర్సన్ స్టంట్ చేయాలనుకోని రోప్స్ ఉంటాయి, మనం చూసిన మొత్తం రోప్స్తో ఉంటాయి. మన మూవీకి వచ్చేసరికి రోప్స్ ఏమి ఉండవు, సో అదన్నీ అలాగే రిమూవ్ చేస్తారు. అలాగే మన హీరోస్ చూసుకున్నాం అనుకోండి, కొంతమంది హీరోస్ ఉంటారు ఏజ్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి రింకిల్స్ ఉంటాయి ఎక్సెట్రా ఫేస్ మీద, కానీ మూవీకి వచ్చేసరికి నీట్గా క్లీన్గా ఉంటారు. దట్ ఈస్ న్యూక్ అండ్ సిలోట్లో చేస్తారు. దట్ ఈస్ అడ్వాన్స్డ్ అనమాట. సో మనం చెప్పింది ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ ఉంటుంది, ఐ మీన్ బిగినర్ ఉంటుంది, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్. ఓకే, అడ్వాన్స్ లో సిలోట్స్ ఇవన్నీ అడ్వాన్స్ కింద అండి, మాయ అంతా అడ్వాన్స్ కింద వస్తుంది. ఓకే, సో అంటే ఈ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఇవేవి కాకుండా బేసిక్ ప్రాపర్ ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అదొక్కటే నేర్చుకోవచ్చు, దానివల్ల యూజెస్ ఉంటాయా? యా, నేర్చుకోవచ్చు, కానీ మేము ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం అని నేర్చుకోమని. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్లో మనం ఒక ఇమేజ్ చేశారనుకోండి, అదే ఇమేజ్ మనం యానిమేట్ చేయాలంటే మనకు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉండాలి.
సో అలాగే ప్రతిదానికి లింకే ఉంటుంది. సో మనం ఇవన్నీ నేర్చుకుంటే ఏంటంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంతకు ముందు ఏంటంటే మనకి అన్నీ సపరేట్గా ఉండేవి. సో ఇవందరూ ఆర్టిస్టులు, గ్రాఫిక్ డిజైన్ సపరేట్ ఆర్టిస్ట్ ఉండేవాడు, ఎడిటింగ్ సపరేట్ ఆర్టిస్ట్, 3D సపరేట్ ఆర్టిస్ట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలా ఉందంటే ఇవన్నీ నేర్చుకున్నాం అనుకోండి, మనకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యూస్కి గ్రాఫిక్ కావాలనుకోండి, గ్రాఫిక్ ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, 3D కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫుల్ స్టాక్ ఉంటుంది అనమాట. సో మనం ఏవైనా చేయగలం. సో మనకు వచ్చిన వరకు కూడా ఏమైనా చేసుకోవచ్చు. సో మనకి జాబ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. సో 100+ ప్లేస్మెంట్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే చాలామంది రిక్రూటర్స్ ఉన్నారు, వాళ్ళకంటే ఎడిటర్స్ కావాలి, గ్రాఫిక్ డిజైనర్ కావాలి, 3D ఆర్టిస్టులు కావాలి, VFX ఆర్టిస్ట్ కావాలి. సో ఎన్ నెంబర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. సో వర్క్ ప్లేస్ ఏంటంటే ఇంకేస్ తనకి ఏం జాబ్ దొరకలేదు అనుకో, తను ఓన్గా స్టూడియో పెట్టుకోవచ్చు, స్టూడియో పెట్టుకొని వర్క్స్ అని తెచ్చుకొని ఆర్ఎస్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మన దాంట్లో ఉంటుంది ఈ ఫీల్డ్. మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళ గురించి చెప్పండి. అంటే ఓకే, సో రీసెంట్గా ఒక 9th క్లాస్ స్టూడెంట్ ఒక జాయిన్ అయ్యాడు. సో తను ఏం ఇంకా స్కూలింగ్ చేస్తున్నాడు. సో తను కూడా ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్తో వచ్చాడు దాన్ని నేర్చుకుందాం అని చెప్పి. సో తను కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, వర్క్స్ అని చేస్తున్నాడు. అలాగే మనకి 50+ ఉన్న కూడా వచ్చారు. ఓకే, అంటే వాళ్ళకి ప్యాషన్ చేద్దాం, క్రియేటివ్గా మనం కూడా వీడియోస్ చేసి మనం కూడా ఆల్రెడీ జాబ్ ఎక్కడైనా వర్క్ చేస్తున్న వాళ్ళ వర్క్ చేస్తున్నారు, వర్క్ చేయకుండా ఇంట్రెస్ట్ వచ్చిన అంటే వర్క్ చేస్తున్న వాళ్ళే, బట్ ఇలా ప్యాషన్ ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ అవ్వచ్చు. సో ప్యాషన్ కోసం అని వచ్చి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు దీంట్లో. ఈవెన్ హౌస్ వైఫ్ కూడా నేర్చుకోవచ్చు. 1 year ఆఫ్ కోర్స్ ఇమిడియట్ గా ప్లేస్మెంట్. హౌస్ వైఫ్ అంటున్నారు. సో కుకింగ్ వీడియోస్ తీయాలి, వీడియో తీసి అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో అవ్వచ్చు. సో వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది. సో ఆపర్చునిటీస్ అనేది మనకి చాలా వ్యాస్ట్ ఉన్నాయి దీంట్లో. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, దాంట్లో నో ఇష్యూస్. ఎవరైనా ఇలాంటి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా, మంచి శాలరీ వచ్చేలాగా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఒక ప్రొఫెషనల్ వేలో ఎర్న్ చేద్దాం అనుకుంటుంటే ఇది బెస్ట్ ఆప్షన్. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏజ్ లిమిట్ లేదు, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, అండ్ మీ ప్రొఫెషన్తో సంబంధం లేదు, కాబట్టి ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ.